యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆలేరు మున్సిపల్లో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యాదగిరిగుట్ట పట్టణంలో గౌలికర్ అరుణ, సయ్యద్ రహీమా, బండి జంగమ్మ, షరీఫ్, ఎంఎస్ విజయ్ కుమార్, చింతకింద మురళి, గుత్తా శమంతారెడ్డి, సిపిఎం కు చెందిన ఇంతియాజ్, ఇర్ఫానా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య ఎన్నికైన వారికి ధ్రువపత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషం. దీనికి సహకరించిన మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో మొదటి తీర్పైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఈ యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో ఈ యాదగిరిగుట్ట పట్టణాన్ని కనివీని ఏరియా రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోడ్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యాదగిరిగుట్టను కూడా తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యాదగిరిగుట్ట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ, ఇలా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యాదగిరిగుట్టను దినదినాభివృద్ధిగా ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడే వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చాలామంది ఏమంటారు, కాసిన చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా 119 నియోజకవర్గాల్లో ఆలేరును పోల్చుకుంటే గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు తేడా చూడండి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి 200 ఇండ్లు ఇచ్చినాం. 200 ఇండ్లు పురోగతులు ఉన్నాయి. 80% స్లాబ్లు పడ్డాయి, పురోగతులు పోతున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హులందరికీ 200 ఇంట్ల కరెంట్ వస్తుంది. రేపు వచ్చే నెలలో అర్హులందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శించాలి, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. కానీ ఆ విమర్శ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా నిజాన్ని వెలికి తీయాలి తప్ప చేస్తున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కానొస్తున్నట్టుగా ఇలా కోఆప్షన్కు వాళ్ళకు లేదు. ఇక్కడ 12 కౌన్సిలర్లకు మేము 9 గెలిచినాం. నా ఓటుతోటి 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా గెలవలేరు? కనీసం గౌరవంగా రావాలి కదా. రేపు కోఆప్షన్ సభ్యులు మీతో కలిసి మీ వార్డులలో డెవలప్ చేస్తారు కదా. కోఆప్షన్ సభ్యులకు ఒక వార్డు అంటూ ఉండదు. 4 సభ్యులకు 12 వార్డులలో కూడా తిరిగి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. కోఆప్షన్ సభ్యులు అంటే ఏంది? గతంలో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీసీ చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ అన్నీ కలుపుకొని వచ్చే వాళ్ళను కనీసం ఎట్లాగో వాళ్ళు యునానిమస్ అయితే తెలుసు, గౌరవంగా వచ్చి వాళ్ళకు స్వాగతం పలకకుండా వాళ్ళు రాకపోవడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే మీది గౌరవం, వాళ్ళ గౌరవం కాదు. ప్రతిపక్షాలు బాధ్యతగా రావాలి. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన అందిస్తుంటే స్వాగతించేది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆలయనే ఉండి ప్రతిపక్షాలు ఎక్కడ కానొస్తలేదు అంటే ఇంకా నాకు వాళ్ళు బూస్టింగ్ ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇంకా యాక్టివ్ చేస్తున్నాను. మీరు చూడండి, 119 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ లేదు. నేను మా మిత్రులు మా వాళ్ళే, అంతా మా వాళ్ళే, రాత్రిపూట మాట్లాడితే పొద్దుపూట ధర్నా చేస్తారు, దిశమ కాలబెడుతున్నారు. మంచిదే, ఇంకా నాకు బూస్టింగ్ ఇస్తారు. కానీ నిజాన్ని మీరు అది చేయాలి, ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి. ఇవాళ గౌరవ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొనకపోతే దేనికి సంకేతం? ప్రతిపక్షం అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు రాడు. ఇలా కోఆప్షన్ ఎట్లాగో మీరు గెలవరు, మీరు నామినేషన్ వేయలేదు. గౌరవం వచ్చి వాళ్ళకు వాళ్ళ దాంట్లో పాల్గొంటే వాళ్ళకు కూడా సంతోషం కదా. అంటే
అన్నిట్లలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించలేకపోతున్నారు. వాళ్ళు అసమర్థులు. అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. వాళ్ళు చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆలేరు అభివృద్ధి కోసం మీరంతా కలిసి రండి, నాకు సూచనలు సలహాలు ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేద్దాం. ఎలక్షన్ వచ్చినట్టే ఎవరు జెండాలు పట్టుకుందాం, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ఆలేరు ఎట్లా అభివృద్ధి కావాలి, ఎట్లా నిధులు తేవాలి, ప్రభుత్వం నుంచి ఇంకా కొట్లాడి తెస్తా. నేను మిత్రుడిగా మీ సోదరుడిగా మీకు సూచనలు ఇస్తున్నా, రండి అందరం కలిసి ఆలేరు అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ మొదటి తిరుపతి ఉన్నట్టు యాదగుట్టను మీ అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాం. మీ సూచన సలహాలు కావాలి. ప్రభుత్వంతో కొట్లాడి 10 ఏళ్ళ నిధులు ఇవాళ 2.5 సంవత్సరాలు తెచ్చినాం. ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది, అభివృద్ధి చేసుకుందాం. రుణం తర్వాత మీకు మీ ఇష్టం, మీ జెండా మీది, మా జెండా మాది. ప్రజలకు మేలు జరిగితే అప్పుడు ప్రజలే తీర్పిస్తారు. ఇలా గుట్టలు వేసి తీర్పిచ్చారు కదా. గతంలో మేము ప్రతిపక్షం కూడా 8 గెలిచినాం. దుర్మార్గంగా మీరు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఎక్సెస్ తోటి మీరు గెలిచి చేసుకున్నారు. అయినా ఇప్పుడు మా ప్రజలు 9 సీట్లు తీర్పిచ్చారు. నా సీట్తో 10 సీట్లు ఇడ. మీరు వచ్చినా ఆగది, రాకుండా ఆగది, కానీ స్వాగతిస్తాం, రమ్మంటున్నాం. మీ సూచనలు మేము తీసుకుంటాము. ఇక అంతకన్నా వాళ్ళకు నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. సరే, మా గౌరవ సభ్యులు, కొత్త కోఆప్షన్ సభ్యులు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యాదగుట్టను అభివృద్ధి చేసుకుందాం, అందరం భాగస్వామ్యం అని చెప్పి మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు.